ఎల్డర్సీ గారు నమస్కారం. స్వాగతం. నాగేశ్వరరావు గారు మమ్మల్ని వచ్చినందుకు ఆశ్రయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి సార్, కూర్చోండి ప్లీజ్. రండి. నమస్కారం. మీరు చూస్తున్నది ఎల్డర్స్ టీవీ. మన ఎల్డర్స్ టీవీకి విచ్చేసిన ఆసరా కమిటీ వైస్ ప్రెసిడెంట్ జిహెచ్ఎంసి డాక్టర్ ఎల్లి నాగేశ్వరరావు గారిని స్వాగతిస్తున్నాం. నమస్తే సార్. నమస్తే డాక్టర్ నాగేశ్వరరావు గారు, నమస్కారం. మీరు ఈ కాటన్ రైతులకి ఉపయోగకరంగా ఎన్నో చేశారు. అవును సార్. అలాగే ఎంతో మందికి మందులు తక్కువ ఖర్చులో వచ్చేదానికి గాను జనరిక్ మెడిసిన్ షాపులను కూడా ఓపెన్ చేస్తూ దానితో కూడా సహకరించారు. అలాగే మీరు 301 అంతర్జాతీయ వాకర్స్ అసోసియేషన్ కూడా డిప్యూటీ గవర్నర్ గా ఉండి ఎన్నో అసోసియేషన్ స్థాపించేదానికి కూడా పాటుపడ్డారు. అలాగనే మీరు సీనియర్ సిటిజన్స్ కొరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఆసరా వైస్ ప్రెసిడెంట్ గా ఎంతో కృషి చేస్తున్నారు కూడా. వాటిని గురించి కూడా కొంచెం వివరిస్తారా? దానికంటే ముందు కూడా మీ వ్యక్తిగత ప్రస్తావన కూడా కొంచెం మాకు తెలియజేస్తే బాగుంటుంది. నమస్తే సార్. నమస్తే. నేను ఆంధ్రప్రదేశ్లోని ఉయ్యూరు గ్రామంలో జన్మించాను సార్. నా యొక్క ఎర్లియర్ విద్యాభ్యాసం అంతా మా ఊరు స్కూల్లోనే జరిగింది. ఎస్ఎల్సి తర్వాత ఆ తర్వాత మచిలీపట్నం హిందూ కాలేజీలో పిహెచ్డి చదివాను. పై చదువుల కోసం నేను బెనారస్ యూనివర్సిటీ వారణాసిలో బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివాను సార్. ఆ తర్వాత 1987లో ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాను సార్. ఈ క్రమంలో నాకు చిన్నప్పటి నుంచి ఆటలన్నా స్పోర్ట్స్ అన్న ఇష్టం సార్. నేను జూనియర్, ఇంటర్, సీనియర్ ఛాంపియన్ని, బాల్ బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ని, అలాగే కాలేజీకి టీటీ ఛాంపియన్, షటిల్ ఛాంపియన్ని. ఎన్నిటికన్నా నా చదువు సంస్కారం నేర్పింది అంటే నేను అందరితో కలుపుగోలుగా ఉండేవాడిని. సేవా తప్పకుండా మా కాలేజీ లైఫ్ నుంచే చేస్తుండేవాడిని. నాకు మతాలు, కులాల కన్నా కూడా, ప్రాంతాల కన్నా కూడా దేశం, ప్రేమ, మనుషులు అనే ఒక భావనతో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మొదలుకానిచున్నాను. అది నేను రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగిస్తున్నాను. అలా వివిధ రంగాల్లో ఉన్నాను. నేను ఒక శాస్త్రవేత్తగా కృషి చేసింది 15 రకాల కాటన్లో కానీ తర్వాత రైస్లో కానీ చేశాను సార్. దాంట్లో ఉత్తమమైన దానికి నాకు నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు. ఒక 1987వ సంవత్సరంలో తెల్లదాము అనే ఎండోమీటిక్ వచ్చినప్పుడు నేను కనిపెట్టిన కాంచన అనే వెరైటీ లక్షల యొక్క రైతులు సేవ్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. దానికి కూడా నాకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది సార్. ఇలా చేసుకుంటూ పోయిన తర్వాత నేను 2008లో రిటైర్ అయ్యాను సార్. ప్రిన్సిపల్ సైంటిస్ట్గా రిటైర్ అయ్యాను. దీనికి రాకముందు ఆదిలాబాద్లో సోయాబీన్ అనే ఒక రీసెర్చ్ స్టేషన్ కొలపడం వల్ల 4000 ఎకరాలు ఉండేది ఇప్పుడు కనీసం 40,000 లక్షల ఎకరాలకి స్ప్రెడ్ అయింది. కృషి విజ్ఞాన కేంద్రం కూడా అక్కడ స్థాపించుతుంది. ఇది క్లుప్తంగా నా యొక్క ప్రస్థానం. ఆ తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత కనకరత్న గారు లాంటి సేవా తత్పరులతో, చెలికాని గారు, గుప్పల గోపాలరావు గారు, వి నాగేశ్వరరావు గారు అలాంటి ఉద్దండులతో యొక్క సహకారంతో, వారి యొక్క గైడెన్స్తో ఈ వృద్ధుల సేవా కేంద్రాలతో పనిచేయటం మొదలుపెట్టారు. నా ప్రస్థానం ఎలా మొదలైందంటే ముందు 2010లో నేను ఏసా నగర్ సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను సార్. అది మన తెలంగాణ స్టేట్లోనే పెద్దది. 2001లో స్థాపించబడింది. దాని ఇంప్రూవ్మెంట్కి నేను చాలా చేశాను. దానివల్ల నాకు ఉన్నత పదవులు వచ్చినాయి. తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ అయ్యాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను ఆసరా వైస్ ప్రెసిడెంటే కాదు సార్, ఎంటైర్ తెలంగాణ స్టేట్కి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ అండ్ ట్రాన్స్జెండర్ దాంట్లో స్టేట్ కౌన్సిల్ మెంబర్స్. అలాగే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకి డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ని, కౌన్సిలర్స్ మెంబర్గా వచ్చేస్తాను సార్. ఇవన్నీ నేను చేసిన సేవలకి కనకరత్నం గారు లాంటి సేవా తత్పరులు మేమంతా కలిసి చాలా యొక్క వివిధ ఆశ్రమాలకు వెళ్తాం, వివిధ పెద్దల్ని 85 సంవత్సరాలు దాటిన వాళ్ళని గౌరవిస్తాం, ఓల్డేజ్ హోమ్ తిరగటం, ఇలా నాగేశ్వర గారితో, గోపాలరావు గారితో ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో చేయటం వల్ల మాకు ఇంకా సేవ చేయాలని గుర్తిస్తుంది. దురదృష్టవశాత్తు 2014లో నేను మా
భార్యని కోల్పోవడం జరిగింది. ఆవిడ కోల్పోయిన తర్వాత మేము ఒక ట్రస్ట్ ఓపెన్ చేసాం సార్. ఏది ఫ్యామిలీ ట్రస్ట్ ఓపెన్ చేసి దాని తరఫు సేవలు చేస్తున్నాం. ప్రస్తుతం నేను ఈ రెండే కాకుండా 2 ఓల్డ్ ఏజ్ హోమ్కి అడ్వైజర్గా ఉన్నాను సార్. ఒక ట్రస్ట్కి చైర్మన్గా, ఒక ట్రస్ట్కి అడ్వైజర్గా ఉన్నాను సార్. ఇలా ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే, మన సేవ చేస్తే ఆటోమేటిక్గా మనకు పదవులు వస్తాయి సార్. నేను ఈ వయోవృద్ధుల సంఘం, వయోవృద్ధులు అంటాం కదా, ఇప్పుడు కొత్తగా మేము ఏమంటున్నట్టు అనుభవజ్ఞులు అంటున్నాం. ఎందుకంటే వీఆర్ ఎక్స్పీరియన్స్ పీపుల్. మనం 45 ఏళ్ళు 50 ఏళ్ళు మనం మన జీవిత కాలంలో చేసి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి ఎన్నో బాధలు పడి ఎన్నో సేవలు చేసి ఈ స్థానానికి వచ్చాం సార్. అక్కడే నాగేశ్వరరావు సందర్భంలో వారిని పిలిచినప్పుడు, నాగేశ్వరరావు గారు మీరు వయోవృద్ధులు అంటున్నారు, సీనియర్స్ ఎందుకు అనుభవజ్ఞానం అందుకోకూడదు సార్ మీరు అన్నారు. ఆయన మాట అన్న తర్వాత మేము ఇప్పుడు ప్రతి మీటింగ్లో కూడా మనం ఈ రెండే కాదు సార్, మన అనుభవజ్ఞులు కూడా మన యొక్క జ్ఞానాన్ని రాబోయే తరాలకి, పిల్లలకి, అందరికీ అందించాలనే ఉద్దేశంతో మనం కృషి చేయాలని చేస్తున్నాం. ఇవన్నీ బాగా నచ్చింది. ఎన్నిటికన్నా నా పెద్ద ఆశయం ఏంటంటే సార్, భారతదేశంలో వయోవృద్ధుల్ని పట్టించుకునేవాళ్ళు లేరు సార్. దానికోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి. వయోవృద్ధులకి అందరూ పిల్లల్ని పట్టించుకుంటారు, వికలాంగుల్ని పట్టించుకుంటారు, మనని పట్టించుకునేవాళ్ళు లేరు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంట్లో 4-8 మంది పిల్లలు కనేవాడు సార్. 8 పిల్లలు, ఒక పిల్లోడైనా తల్లిదండ్రులు చూసేవాడు సార్. మా చిన్నప్పుడు వృద్ధాశ్రమాలు ఉండేవి కాదు సార్, సత్రాలు ఉండేవి. ఎప్పుడన్నా బాటసార్లుగా వచ్చిన వృద్ధులు ఆ సత్రాల్లో 4-3 రోజులు ఉండేవాళ్ళు. పూటకోళ్ళు అమ్మవాళ్ళు ఇంటూ ఉంటే వాళ్ళకి ఏదైనా భోజనం పెట్టి పంపించేవాళ్ళు. అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళకి నిరాదరణ చూపించకుండా భోజన వస్తువులు ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ కాలం మారింది సార్, యాంత్రీకరణ అయిపోయింది. ఎవరిని పట్టించుకునే పరిస్థితి, పిల్లలే తల్లిదండ్రులు పట్టించుకోండి సార్. దానికోసం ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చారు, మీకు తెలుసు, మెయింటెనెన్స్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ పేరెంట్స్ అండ్ సీనియర్స్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. ఎన్ని యాక్టులు తీసుకొచ్చినా సార్, మానవుడు స్పందించిందే, పిల్లలు స్పందించిందే తల్లిదండ్రులకి ఏం ఉపయోగం లేదు. చాలా గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి, మన దాకా వస్తే చూసుకుందామని అంటున్నారే కానీ వారు మనకి చేసేది చాలా తక్కువ, చెప్పేది ఎక్కువ అని నేను నిశ్శబ్దంగా చెప్తున్నాను సార్. నిస్సంకోచంగా కూడా చెప్తున్నాను. మేము వెళ్తే పెద్దవారు మీరు జుట్టు నెరిసింది, మీరు పెద్దవారు కూర్చోండి అంటారే కానీ మాకు కావాల్సిన సదుపాయాలు దొరకట్లేదు సార్. ఇలాంటి సమయంలో కనకరత్న గారు లాంటి వాళ్ళు ఈ ఎల్డర్స్ సేవా తరఫున ఆశ్రమాలు మాలుగా అసోసియేషన్లు పెట్టి వారి కృషి వారు చేస్తున్నారు. వారితో పాటు మా కృషి మేము చేస్తున్నాం సార్. అలాగే వారిని కూడా కలుపుపోయి చాలా సందర్భాల్లో చేస్తున్నాం. ఎంతమంది చేసినా తరగని ఆస్తి. ఉదాహరణకి ప్రస్తుతం మన తెలంగాణ జిల్లాలో, తెలంగాణ స్టేట్లో 50 లక్షల మంది వయోవృద్ధులు ఉన్నారు సార్. మన హైదరాబాద్ లాంటి సిటీలో 16% వయోవృద్ధులు ఉన్నారు సార్. గ్రామాల్లో 12% ఉన్నారు సార్. దీంట్లో పెన్షనర్స్ ఉన్నారు, నాన్ పెన్షనర్స్ ఉన్నారు, చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, సూపర్ బజార్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. పెన్షన్ అనేది ఉన్న వాళ్ళకి కొద్దో గొప్ప బాగున్నారు సార్. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి సార్. ఎలా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో పిల్లలు ఉంటున్నారు సార్, అన్నయ్య పిల్లలు. వారు ఏంటంటే వాళ్ళు డబ్బులు పంపిస్తారు కానీ అమ్మా నాన్న అని ఫోన్లో పంపిస్తే ఏం ఆప్యాయత వస్తుంది సార్. కొన్ని సందర్భాలు మీకు చెప్తే ఆశ్చర్యపోతావు. తల్లిదండ్రులు చనిపోయినా కూడా రావట్లేదు సార్, వివిధ కారణాల వల్ల. అది ఎంతో బాధాకరం ఉంది. ఇలాంటప్పుడు మా అవసరం చాలా ఉంది సార్. ఈ సంఘాల అవసరం, మన వృద్ధులకి చేసే సేవలు. పెద్దవాళ్ళు చేశారు, గోపాలరావు గారు లాంటి వాళ్ళు వాళ్ళంతా చేశారు కొన్ని, కానీ దాన్ని కొనసాగించే పని మేము చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. మనం ఎక్కడన్నా 85 ఏళ్ళ వృద్ధుడు ఏమి చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలెక్ట్ చేస్తున్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్తో ఫైట్ చేస్తున్నాము, గవర్నమెంట్లో ఫైట్ చేస్తున్నాం. కొన్ని మంచి జరుగుతున్నాయి, కానీ వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి సార్. అవును, మాకు వద్దనుకుంటే పెరుగుతున్నాయి. వృద్ధాశ్రమంలో ఎవరికి కావాలంటే అనాథాలకి, రోడ్డు మీద ఎవరు లేని వాళ్ళకి, అసలు సంపాదన లేని వాళ్ళకి, గడవని వాళ్ళకి, ఒంటరి జీవితం ఉన్న వాళ్ళకి
అలాంటి వాళ్ళకి వృద్ధాశ్రమాలు కావాలని దాన్ని ఉపయోగం పెట్టాం సార్. మనం 33 జిల్లాల్లో 37 వృద్ధాశ్రమాలు కడుతున్నాం, 11 వృద్ధాశ్రమాలు. కానీ అది వృద్ధాశ్రమాలు అనేది వృద్ధులకు కాక మామూలు బీదవాళ్ళు కాకుండా డబ్బులు ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో చేరతాం మా దురదృష్టం. అది కూడా పెన్షన్ ఉన్నవాళ్ళు. మీకు దాని గురించి చెప్తే మీరు చాలా ఆశ్చర్యపడతారు. నెలకి ఒకప్పుడు ఫ్రీగా వృద్ధాశ్రమాలు మొదలుపెట్టి అది ఒక వ్యాపారం అయిపోయింది సార్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నెలకి 20 నుంచి ₹1,00,000 తీసుకుంటున్నారు సార్. రీసెంట్గా మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపడతారు. ఈ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కోసం వివిధ సదుపాయాలతో కొత్త ఓల్డ్ ఏజ్ హోమ్స్ కడుతున్నారు సార్. నిర్మల్ దగ్గర 30 ఎకరాలు రేపు కట్టబోతున్నారు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్. నెలకి 50,000, 75,000, ₹1,00,000 వసూలు చేయబోతున్నారు. హెలికాప్టర్ పెట్టారు సార్. ఎందుకో తెలుసా? అక్కడ వచ్చే బిడ్డలు కష్టపడి పాపం రాలేకపోతారని నడిచి కానీ లేకపోతే కారుల్లో కానీ రాలేకపోతారు. డైరెక్ట్గా ఏరోడ్రోమ్ నుంచి హెలికాప్టర్లు తీసుకొచ్చి వారిని చూపిస్తారు. ఇదండి మనం చేస్తున్న సేవ ప్రజలకి. ఇదండి మనం తల్లిదండ్రులకి మనం ఇచ్చే గౌరవం. ప్రతి సంవత్సరం వచ్చి నాన్న అని పిలిచేవాళ్ళు లేక ఎన్ఆర్ఐస్ ఎంతో బాధపడుతున్నారు సార్. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వృద్ధాశ్రమాలు కూడా నడవట్లేదు సార్. చక్కటి ఫుడ్, చక్కటి వసతి కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ చాలా MOSHG అనే ఒక రూల్స్ గవర్నమెంట్ ఫార్మ్ చేసింది. ఆ రూల్స్ ప్రకారం కాకుండా కొన్ని సమాజంలో ఉన్న రుగ్మతలు అవినీతి కారణంగా అవన్నీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అలాంటి చోట్ల మేము సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ ఉండాలి. వృద్ధాశ్రమంలో వాళ్ళకి పెన్షన్ ఉండాలి, వాళ్ళకి చాలా ఆనందకరమైన జీవితం ఉండాలి, స్పిరిచువల్ యాక్టివ్ ఉండాలి. మీకు సర్ప్రైజ్గా నేను 2 వృద్ధాశ్రమాలకి ₹1,00,000 ఇచ్చేసారు. 2 వృద్ధాశ్రమాలు నేను డైరెక్టర్లు కూడా, ఒకదానికి అడ్వైజర్లు కూడా. కానీ అలాంటివి కాకుండా ముచ్చింతల్లో సాయదాద్రిలో స్వచ్ఛందంగా గడుపుతున్నాం. సాయదాద్రిలో 100 మంది ఏజీఎంలు కలిసి మేమంతా కలిసి ఒక వృద్ధాశ్రమం ఫ్రీగా చేస్తున్నాం సార్. 3 అంశం. అలాంటివి కూడా ఉన్నాయి, లేవని నేను అంటాను. అలాగే ఇబ్రహీం భట్ల మాతాపితల సేవా సదనం అనేది గత 20 ఏళ్ళ నుంచి భాస్కర్ రావు గారు అనే పెద్ద మనిషి హయాంలో జరుగుతుంది. అక్కడ అసలు ఈ రోజు కూడా రూపాయి లేకుండా వృద్ధాశ్రమం నడుపుతున్నారు. చక్కటి ఆరోగ్యమైన ఫుడ్ వాళ్ళే కూరలు పండించిస్తున్నారు సార్. ఇవన్నీ రుగ్మతలకి కొంతవరకు మేము సేవ చేయగలం. 100కి 100 గవర్నమెంట్ సహాయం లేకుండా చేయగలము. ఈ విషయాల్లో మీకు ఆసరా వైస్ ప్రెసిడెంట్గా కొన్ని విషయాలు నేను ఏం జరుగుతుందో చెప్తాను. ఈ ఆసరా అనే స్కీము 2008లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో కృష్ణబాబు గారు స్థాపించడం జరిగింది సార్. ఇది ఒక మంచి ఉద్దేశంతో స్థాపించబడింది. అప్పుడు చెలికాని గారు, గోపాలరావు గారు ఉన్నారు. తర్వాత మేము వచ్చాం. దానికి నేను ఇప్పుడు ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దగ్గర GHMCలో ఉన్న 1 కోటి మంది సభ్యులకి మేము రిప్రజెంటేషన్గా ఉన్నాం. 160 డే కేర్ సెంటర్లు, 270 సీనియర్ అసోసియేషన్లు ఉన్నాయని మీకు సవినంగా చెప్తున్నాను. గవర్నర్ గారి దగ్గరికి ఈ మధ్యన కలిసి వెళ్ళినప్పుడు ఆయన 5.67 crores మాకు ఇచ్చి 8 మల్టీ డిసిప్లిన్ డే కేర్ సెంటర్లకు ఇచ్చారు సార్. అలాగే మా కృషి ఫలితంగా 37 డే కేర్ సెంటర్స్ మొత్తం తెలంగాణ స్టేట్లో ఇచ్చారు. దీని గొప్పతనం ఏంటని మీరు అడగాలి. అసలు భారతదేశంలో ఎక్కడా లేని సిస్టమ్ ఈ డే కేర్ సెంటర్ మన తెలంగాణలో ఉన్నది గర్వంగా చెప్తున్నారు. దీన్ని మనం చూసుకుని భారతదేశం మొత్తం కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. ఏంటి దీనివల్ల ఉపయోగం మీరు అని అడగచ్చు. ఏంటంటే ఉపయోగం, ఈ డే కేర్ సెంటర్ అంటే చైల్డ్ కేర్ సెంటర్. చిన్నపిల్లలు ఎలా మేము చూస్తున్నారు అలాగే పెద్దవాళ్ళని మాకు వాళ్ళ యొక్క టైము వృధా అవ్వకుండా 60 ఏళ్ళు దాటిన తర్వాత 35 ఏళ్ళు భార్యాభర్తలు ఉన్న చాట, భార్యాభర్తలు లేని చాట ఈ యొక్క సెంటర్ ఉపయోగపడుతుంది సార్. పొద్దున 9 గంటలకు తెలిసి 1 గంటకి దాకా పనిచేస్తుంది. సాయంత్రం 4 నుంచి 7:30 దాకా ఆఫీస్లో పనిచేస్తుంది. ఒక్కొక్క సెంటర్లో 50 నుంచి దగ్గర దాకా 1000 మంది సభ్యులు ఉన్నారు సార్. దానివల్ల పుట్టినరోజు చేస్తాం, వివాహ మహోత్సవాలు చేస్తాం, మెడికల్ క్యాంపులు చేస్తాం, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. ఇలా అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తాం. పేపర్లు ఉంటాయి, భగవద్గీత చదివిస్తాం, స్పిరిచువల్ యాక్టివిటీ చేస్తాం. ఇన్ని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళ వయస్సు లైఫ్ స్పాన్ 5 సంవత్సరాలు పెరుగుతుంది, నిరూపితమైంది సార్. ఇది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇది దాంట్లో మేము ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక బిల్డింగ్ ఉన్న చాట ₹50,000 ఎస్టాబ్లిష్మెంట్కి, మేము ఫర్నిచర్కి, తర్వాత మా టీవీలకి అన్నిటికి కల్పిస్తున్నాం సార్.
దాంతోపాటు నెలకు 6,000 రూపాయలు దాన్ని మెయింటైన్ చేయడానికి ఇస్తున్నాం సార్. ఇది ఎక్కడా ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కడా లేదు సార్. అందుకని మేము గర్వంగా చెప్పుకుంటాం ఈ వైస్ ప్రెసిడెంట్ డే కేర్ సెంటర్ల గురించి. ఇప్పుడు మమ్మల్ని చూసి గవర్నమెంట్ 12,82,000 రూపాయలతో మల్టీ డిసిప్లిన్ డే కేర్ సెంటర్ 37 స్థాపించింది, గవర్నర్ గారు ఇచ్చింది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది మాకు. నేను నా కృషి వల్ల కాప్రా సర్కిల్లో 14 సెంట్లో సుమారు 3 కోట్ల రూపాయలతో అందరూ బిల్డింగ్లు కట్టించాం సార్. ఇది ఆసరాలో మేము చేస్తున్నాం. అలాగే మేము మెడికల్ క్యాంపులే కాకుండా 85 సంవత్సరాలు దాటిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో బాగోవాలో చూస్తున్నాం సార్. ఇలా మేము కృషి చేస్తాం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెచ్చి గోల్డెన్ కేర్ అనే ఒక స్కీమ్ పెట్టి బాగా వృద్ధుల్ని ఎవరూ లేని వాళ్ళని తీసుకొచ్చి మెడికల్ క్యాంపులు చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాయి సార్. అలాగే సుధీర్ కుమార్ గారు చేస్తున్నారు, సజ్జనార్ గారు చేస్తున్నారు. ఇదంతా మేము మా కనకరత్న గారు మా లాంటి వాళ్ళు చేసే కృషి వల్ల జరుగుతున్న ఆనందదాయకమైన విషయం సార్. అలాగే మీకు జీరియాటిక్ మేము పోట్లాడటం వల్ల ఇప్పుడు మొత్తం సంస్థల్లో మన హైదరాబాద్లో ఉన్న, తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జీరియాటిక్ వార్డ్స్ ఓపెన్ చేశారు సార్. అలాగే బస్తీ దవాఖానాల్లో వారానికి 1 రోజు మాకు ఇస్తున్నారు సార్. కానీ మేము ఇప్పుడు అది అడగట్లా. మేము మినిస్టర్ గారిని అడుగుతున్నామంటే బీపీ, షుగర్, లైఫ్ స్టైల్ డిసీజెస్ కోసం స్పెషల్గా క్లినిక్స్ పెట్టమని అడుగుతున్నాం సార్. అలాగే మన వివిధ రాష్ట్రాల్లో, మన తెలంగాణలో మనకు ఆర్టీసీ కన్సెషన్ ఉంది సార్. అన్ని రాష్ట్రాల్లో మనకు లేదు. ఆ ఆర్టీసీ కన్సెషన్ అడుగుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ అడుగుతున్నాం. 2000 అమెండ్మెంట్ 2016లో ఆపేసింది, మళ్ళీ ఏమని అడుగుతున్నాం. ఇలా వివిధ రకాలుగా అడుగుతున్నాం. అలాగే మన తెలంగాణ కూడా మా కృషి వల్ల మొబైల్ మెడికల్ యూనిట్స్ని 17 శాంక్షన్ చేశారు సార్. రెడ్ క్రాస్ సంస్థతో కలిసి మేము అంత కృషి చేయటం వల్ల. అంటే అది మన బీదవాళ్ళ స్వెమ్డెలర్స్కి వచ్చి అందరికి వచ్చి నెలకు సరిపడా బీపీ, షుగర్ మందులు ఇచ్చి మనం ఇంకా ఏదైనా పెద్ద కేసులు ఉంటే గవర్నమెంట్ రిఫర్ చేసి మన ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తాం. ఇప్పుడు మేడ్చల్, మల్కాజ్గిరిలో ఒక్కచాటే పనిచేస్తుంది ఫైనాన్స్ వల్ల. దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్తో చేయమని అడుగుతున్నాం సార్. ఇలా ఒకటి కాదు, ఎన్నో రకాల అవసరాలు ఉన్నాయి. కానీ మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే మీరు నాగేశ్వరరావు మీరు బాగానే ఉన్నారు, మీరు ఏంటండి మీరు ఇవన్నీ అడుగుతున్నారంటే మేము చెప్పే సమాధానం ఒకటే, నోరు తెరిచి అడగని పేదవాళ్ళ కోసం మేము వచ్చి మీతో అడుగుతున్నాం, డిమాండ్ అడుగుతాం. మా కోసం ఏం అవసరం లేదు సార్. మేము అసలు అవసరమే లేదు. మేము వృద్ధులు కాదు, వ్యర్థులం కాదు, పనికొచ్చే జీవితానికి ఉపయోగపడే మనుషులు సార్ అని చెప్తున్నాం మేము. దానికి వాళ్ళు అభ్యంతరం చెప్పటంలా. ఎందుకంటే ఇప్పుడు వృద్ధులకి చాలా ఉన్నాయి. ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఒక్కళ్ళే ఉంటున్నారు, భార్యాభర్తలు ఉండలేదు. వాళ్ళకి సపోర్ట్ ఎల్డర్స్ అని వీళ్ళని యాప్లు పెట్టి నెలకి 20,000, 30,000 వసూలు చేస్తున్నారు సార్. ఒక మనిషికి పక్షవాతం వస్తే మెడికల్ ఎయిడ్ లేక కేర్ రివర్స్ లక్షలు వసూలు చేస్తున్నారు సార్. మినిస్టర్ గారితో నేను చెప్పిన సందేశం ఏంటంటే, అయ్యా మా వృద్ధుల్ని సరిగ్గా చూడకపోతే మీరు ఏ హాస్పిటల్లో ఐసీయూలోకి వెళ్తే చూస్తే ఉండేది 70 to 80% మేమే సార్. ఏ గుళ్ళోకి వెళ్ళినా చూస్తే ఉండేది మేమే సార్. ఫస్ట్ టైం ఓటేసేది మేమే సార్. మెడికల్ షాపులు పోషించేది మేమే సార్. అలాంటప్పుడు మాకు ఏంటి సార్ మీరు వేసేది అని అడుగుతున్నాం. అది కరెక్టో కాదో మీ ఎల్డర్స్ వాళ్ళే చెప్పాలి. బాగా చెప్పారు. ఇలా మీరు ఎందుకు మీకు అసలు మీకు ఏం కావాలంటున్నారు? అసలు పిల్లల్నే కనంటున్నారు కదా సార్. ఇప్పుడు మరి పిల్లలు కనపోతే రేపు వచ్చే జనరేషన్ ఎవరు చూస్తారు సార్? వాళ్ళని ఎవరు చూస్తారు? మమ్మల్ని అంటే ప్రస్తుతం మా జనరేషన్కి ఏదో 2 పిల్లలు 4 పిల్లలు కంటున్నారు, చూస్తున్నారు కొంత. మరి రేపు పిల్లల్నే కానీ జపాను, ఇండోనేషియా, చైనా, వివిధ కంట్రీలో పిల్లల్నే కనున్నారు. రేపు మనం కూడా పిల్లలు కనపోతే రేపు ఈ యొక్క వయోవృద్ధులు ఎవరు చూస్తారు సార్? జపాన్లో ఇళ్లలోనే చనిపోతున్నారు వయోవృద్ధులు. అలాంటి స్థితి మనకు రాకూడదనే ఈ ప్రయత్నాలన్నీ సార్. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ 2000 యాక్ట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన పోలీస్ డిపార్ట్మెంట్కి చేయాల్సిన కేసులు చాలా చేయట్లేదు. రోజుకి తల్లిదండ్రులు చేపించి 4,000 ఇచ్చే పెన్షన్ని తీసుకోకుండా ఆ పెన్షన్ కోసం తల్లిదండ్రులు హత్య చేస్తున్నారు సార్. దురదృష్టకరంగా. నేను అందరినీ అంటలేదు, కొన్ని కేసులు అట్లా జరుగుతున్నాయి. మీరు కనకరత్న గారు కూడా అట్లా కేసులు అటెండ్ అయ్యారు. నేను ఆయన కలిసి కొన్ని కేసులు. తల్లిదండ్రులు చూస్తానికి వాళ్ళకి వచ్చే పెన్షన్ కార్డు, ఒక చిన్న విషయం చెప్తాను. మీ ఇద్దరు కలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక ఆయన మా ఇద్దరి దగ్గరికి వచ్చి, సార్ మాకు పిల్లలు చూస్తలేదు, తల్లిదండ్రులు తంతున్నారు, ఏం చేయాలి సార్, మాకు ఏం చేస్తున్నారు, మేము చాలా బాధపడుతున్నాం అని చెప్తారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మీరు ఆశ్చర్యకరం ఏంటంటే ఆయన ఒక వైస్ ఛాన్సలర్.
ఒక వైస్ ఛాన్సలరే పిల్లల్ని కంట్రోల్ చేయని పరిస్థితి వస్తే మామూలు సాధారణ బీదవాడు ఏం చేస్తాడు సార్? మీకు అర్థమైందా? అలాంటి వాళ్ళకి మేము చెప్తాం, నాయనా నువ్వు ఒకసారి దూరంగా జరుగు, వేరే చాటు ఉండి నీ కార్డు, నీ పెన్షన్ కార్డు దాచుకో తర్వాత చెయ్యి అని ఆయనకు కూడా మేము సర్ది చెప్పాం. ఎలా చెప్పామంటే, నువ్వు వైస్ ఛాన్సలర్గా ఉండి కొన్ని వేల మంది స్టూడెంట్స్ కంట్రోల్ చేయగలడు, భార్యాభర్తలు కంట్రోల్ చేయకపోతే నీకెలా అయ్యా, నువ్వు కూడా ఏం పెద్ద మనిషి అని మీరు సలహా ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. అంటే ఇప్పుడు చాలా విషయాలు మేము ఏంటంటే లోయర్ లెవెల్లోనే మీడియేషన్ సెంటర్స్ పెట్టి కేసులు తల్లిదండ్రులని పిల్లల్ని కూర్చోబెట్టి బాబు నచ్చజెప్పి సాల్వ్ చేస్తున్నాం. కానీ కొన్ని కేసులు ఎస్పెషల్లీ ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, ఈ కేసుల్లో కొన్ని కోర్టు దాకా పోతుంది. ఆ కోర్టు దాకా పోయి దాంట్లో కూడా లాయర్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంది ఈ కోర్టు యాక్ట్లో. కానీ హైకోర్టు దాకా వెళ్తే లాయర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అలా పేదవాళ్ళు ఎన్నాళ్ళు తిరుగుతారు సార్? ఒక కోర్టు కేసుకి వెళ్తే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, మీరు 65 సంవత్సరాలు 70 ఏళ్ళు కానీ మరణిస్తాడో ఉన్నాడో. చాలా కేసులు, గమ్మత్తైన కేసులు ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా మీకు తీర్పులు వస్తున్నాయి. అలాంటి విషయాల్లో మేము వాళ్ళకి వెళ్ళి ఇలా చెయ్యండి, ఇలా వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, మీరు ఫస్ట్ ఆర్డీఓ దగ్గర రిపోర్ట్ ఇవ్వండి, ఆ తర్వాత కేసుని అక్కడికి పోతే కలెక్టర్ గారికి ఇవ్వండి, కలెక్టర్ గారి దగ్గరికి పోతే అప్లెట్ కమిటీకి ఇవ్వండి. ఇలాంటి కార్యక్రమాలన్నిటి సహాయపడుతున్నా సార్. ఇలా అలాగే కొంతమంది ఆఖరికి మీ కరోనా టైంలో మేము అంత కృషి చేశాను సార్. ఎంత కృషి చేశామంటే వయోవృద్ధుల్ని భయపెట్టేశారు డాక్టర్లు. అసలు మీరే చచ్చిపోతున్నారు, మిగతా వాళ్ళు చనిపోవట్లేదనే ఒక భావన కలగజేస్తే దానికి హెల్పేజ్ ఇండియా వాళ్ళ ద్వారా మేము 32 సెమినార్లు పెట్టాం సార్ వివిధ డాక్టర్లతో. మీరు భయపడమాకండి, మనం ఆరోగ్యవంతులు, మనం మామూలు కాలంలో నీళ్లు తాగిన వాళ్ళం, చెట్లు ఎక్కిన వాళ్ళం, పొట్లు ఎక్కిన వాళ్ళం, మనకు అసలు ఆరోగ్యం, మనకి మీ పిల్లలకన్నా మనం చాలా ఎక్కువ ధైర్యం కలవడం, పిల్లలకన్నా మన యొక్క ఇమ్యూనిటీ ఎక్కువైందని వాళ్ళకి ధైర్యం చెప్పి బతికిచ్చాం సార్. అలాగే ఆ టైంలో మేము ప్రైమ్ మినిస్టర్ ఫండ్స్, సీఎం ఫండ్స్ ఇచ్చాం. మేమైతే ఆసరా తరఫున ఫస్ట్ టైం కాటన్ మాస్కులు మన కమిషనర్ ఆఫ్ పోలీస్కి కనీసం 1500 ఇచ్చాం, జిహెచ్ఎంసీ వాళ్ళందరికీ ఇచ్చాం. మామూలుగా ఈ యొక్క బయట నుంచి వచ్చిన బీహార్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఫుడ్ సప్లై చేశారు సార్. అన్ని అసోసియేషన్స్ ఫుడ్ సప్లై చేసి చాలా కార్యక్రమాలు చేశాను సార్. ఇలా తృప్తి మేము చేసింది 0.01 సార్. కానీ మాకు తృప్తి ఉంది. వయోవృద్ధుల కోసం ఎవరు పాటుపడతలేదు, మాబోడి సంఘాలు పాటుపడుతున్నాయి, మాబోడి వ్యక్తులు సహాయపడుతున్నారు. వ్యక్తులు మేము కూడా లేకపోతే ఏంటి పరిస్థితి? ఇలా చెప్పుకుపోతే మీకు 2-3 రోజులు చెప్పగలను సార్ నేను. అదే అలా అన్ని కష్టాలు ఉన్నాయి వయోవృద్ధులకి. ఇప్పుడు మా ఇద్దరిని తీసుకోండి, కనకరత్నం గారి నన్ను, మేమిద్దరం ఒంటరి వాళ్ళు. మాకు ఒక రోజున ఇద్దరికి పొద్దునపూట ఇడ్లీ తినాలనిపిస్తుంది సార్, కానీ నా కోడలు పెసరట్టు పెడుతుంది, కానీ మేము అడ్జస్ట్ అవ్వాలి సార్. మేము ఏం చెప్తున్నామంటే, ఉదాహరణగా చెప్తున్నాం, మనము ఒంటరిగా ఉన్నప్పుడు సమాజంతో, కుటుంబంతో మీరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నాం. రోజుకి 4 మంచి మిత్రులతో మాట్లాడమని చెప్తున్నాం సార్. ఫిజికల్ యాక్టివిటీ చేసుకోమను, పాజిటివ్ థింకింగ్తో ప్రశాంతంగా ఉంటే మీ యొక్క లైఫ్ గడుస్తుందన్నాం. ఈ 4 స్నేహితులు మాట్లాడటం వల్ల మీ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కనీసం మీరు ఉన్నారా లేదా అనే సమాజానికి గుర్తింపు ఉంది సార్. అలాగే ఈ మధ్యన కొత్తగా సైబర్ క్రైమ్లో కూడా మేమే టార్గెట్ సార్. ప్రపంచంలో గవర్నమెంట్లకి మేమే టార్గెట్, సమాజానికి మేమే టార్గెట్, మాకు మేమే టార్గెట్. ఎందుకంటే మా వృద్ధులు ఇంకో వృద్ధులు సహాయం చేయటం కూడా మాకు టార్గెట్. ఇంకా ఇప్పుడు కూడా సార్ మీకు నిజం చెప్పాలంటే, బాగా చదువుకున్న వాళ్ళు మేము గొప్పలు, ఐఏఎస్, ఐపీఎస్. ఎందుకు సార్ ఐపీఎస్ అయ్యింది? రిటైర్ అయిన తర్వాత అందరూ రిటైర్ అయిన వాళ్ళే కదా సార్. వాళ్ళు సమాజానికి ఎంత సేవ చేయొచ్చు, వాళ్ళు ఒక వర్గంగా తయారవుతున్నారు. ఇలా ఇన్ని వివిధ రకాల కారణాలు ఎందుకు చెప్తున్నానంటే, ఎంత అవసరమో ఆలోచించండి. సంఘాలు సేవ చేయాల్సిన వాళ్ళు, సమాజానికి ఎంత అవసరం మీరు ఆలోచించండి. మీ ఎల్డర్స్ టీవీ దాకా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, వృద్ధులు కాదు, వృద్ధులే, కానీ వాళ్ళ బుర్ర పనిచేస్తుంది. ఫిజికల్గా పని చేయకపోయినా వాళ్ళు సమాజానికి సందేశం ఇవ్వగలుగుతారు.
మమ్మల్ని ఉపయోగించుకోండి. డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, రకరకాల అగ్రికల్చరిస్ట్ ఉన్నారు, వీళ్ళ సేవల్ని మీరు ఉపయోగించుకోమని గవర్నమెంట్ మేము బతిమాలుతున్నాం. అలా కర్ణాటకలో కొన్ని ప్రోగ్రాంలు, కొంతమంది వయోవివాహ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తున్నారు చక్కగా, వాళ్ళు అన్నీ బయటకు తీసుకెళ్తున్నారు, వస్తున్నారు. ఈ కాకుండా కొంతమంది చైల్డ్ కేర్ సెంటర్ లాగా పొద్దున మీరు తీసుకెళ్ళి సాయంత్రం దాకా పిల్లలు తల్లిదండ్రులు అక్కడ ఉంచుకుని మళ్ళీ దాన్ని డబ్బులు తీసుకుని పంపిస్తున్నారు సార్. ఇలా వివిధ రకాలమైన సంస్థలు వచ్చేసినాయి సార్. అంటే మీకు కావాలి డబ్బులు పెట్టగలిగితే వారానికి 7 గంటలు పనిచేసి మీరు ఇంటికి వచ్చి కూరగాయలు తెచ్చి మీ రెంట్లు వసూలు చేసి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళే సంస్థలు కూడా వచ్చినాయి సార్. ఇన్ని సంస్థలు వచ్చినాయి అంటే మేము వ్యాపార వస్తువు అయిపోయారు సార్. క్షమించండి, ఆ మాట అన్నందుకు క్షమించండి, కానీ నిజం అది. కానీ గవర్నమెంట్కే మేము ఉపయోగపడతలేదు సార్. గవర్నమెంట్ ఇంకా మమ్మల్ని చూస్తలా. ప్రధానమంత్రి గారు 28 స్కీములు పెట్టారు సార్. 28 స్కీముల్లో మమ్మల్ని కళ్ళనీళ్ళు తుడుస్తానికి కానీ ఏ స్కీమ్ మాకు ఉపయోగపడలేదు సార్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రధానమంత్రి వయో యోజన అని కొత్త స్కీమ్ కూడా పెట్టారు సార్ ఈ మధ్యన. అంటే ఇర్రెస్పెక్ట్ ఆ స్కీమ్ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ మీకు ఇస్తాం, ఆరోగ్యశ్రీ చేస్తాం సార్. కానీ ఏ హాస్పిటల్ వాళ్ళు ఎవరికి మాతో ఎంబై కుదుర్చుకోలేదు, మాకు చేయట్లేదు సార్. మాకు ఇచ్చే పెన్షన్ ఎంత దర్శారు సార్. ప్రధానమంత్రి గారిని అనకూడదు, దండం పెడుతున్నాను. టీని ఒకప్పుడు అమ్మి ప్రధానమంత్రి అయ్యాడు. ఇవాళ ఆయన ఇచ్చే 200 నుంచి 800 నార్త్ ఇండియాలో ఇస్తున్నారు. మన రాష్ట్రం 2016 రూపాయలు ఇస్తున్నాం. నెల రోజులకి టీ, ఒక రోజుకి టీ సరిపోదు సార్ మాకు. మరి మేము ఎలా బతకాలి సార్? నేనంటే నేను కాదు, మా బీదవాళ్ళు ఎవరు ఎలా బతకాలి సార్? దాన్ని పెంచమని అడుగుతున్నాం. మన జనరల్ భోగిలు తీస్తే ఫైట్ చేస్తే జనరల్ భోగిలు ఇప్పుడే ఏర్పాటు చేశారు. ఎంతమంది భారతదేశం అంటే ఒక ధనికులే కాదు కదా సార్. స్టాటిక్స్ ఏం చెబుతున్నాయి? 75% పూర్ అని చెబుతున్నాయి. 1% చేతిలో కోటీశ్వరులు ఉండాలని. మరి ఏ సిఎస్ఆర్ ఫండ్స్కి వెళ్ళినా సార్ ఎల్డర్స్కి ఇవ్వట్లే. చైల్డ్ వెల్ఫేర్, ఏ వెల్ఫేర్, యంగ్ యూజ్ అంటే ఈ యంగ్ రేపు వృద్ధులు అవ్వడం సార్, అవుతారు కదా. ఇది సార్, ఇది క్లుప్తంగా నేను మీకు చెప్పదలుచుకున్నది చెప్తున్నాను. ఇంకా మీరు ఏదన్నా నన్ను సందేశం అడిగితే నేను ఇంకా నేను విస్తీకరించి చెప్తాను. ఇలా దేశంలో ఉన్నాయి. నేను ఒక్క మాట, ఇప్పుడు మాకు ఆరోగ్యశ్రీ కింద పేదవాళ్ళకి 10 లక్షల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది సార్. అదొక మంచి పరిస్థితి. అలాగే సీఎం గారు మొన్న రీసెంట్గా మీరు కనుక పిల్లల్ని చూడకపోతే తల్లిదండ్రులు ఉద్యోగస్తులు 10% కట్ చేసి మీకు శాలరీ కట్ చేస్తామని చెప్పారు. అది మంచిదే, కానీ ఎంతవరకు దాని సాధ్యం చూడాలి. అలాంటివి కాకుండా దేవాలయాల్లో లైన్స్ కానీ, బ్యాంకుల్లో లైన్స్ కానీ, సపరేట్ క్యూల కోసం తిరుపతి దేవస్థానం లాగా ఉన్నలాగా మన యాదాద్రి అలాంటి అన్నిటి కూడా, కొండగొట్ట అన్నిటి కూడా మేము ఉంచాం. ఎండోమెంట్ అని కూడా చెప్పాం. అలాగే ఈ విషయంలో మేము ప్రతిసారి మినిస్టర్లు కలుస్తున్నాం. ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ని కూడా కలిసాం. ఆయన కూడా మాకు కొన్ని చేస్తా అన్నాడు. ఇలా మేము చేసిన కృషి చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది సార్. దిస్ ఈజ్ ది బిగినింగ్ అనుకోండి, దెర్ ఇస్ నో ఎండింగ్. మరి ఇంకోటి 1947లో మన యొక్క లైఫ్ స్పాన్ 57.5 సంవత్సరాలు సార్. ఇప్పుడు 75 సంవత్సరాలు. అంటే మేము పెద్ద మాట వాడుకోకూడదు, కానీ గవర్నమెంట్ ఎలా ఉన్నాయి, వీళ్ళు కనుక పైకి వెళ్ళిపోతే మన ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది ఒక దురదృష్టమైన అంశం. అవును, అంత మాట నేను అనకూడదేమో, కానీ మేము వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా 90 ఏళ్ళు 100 ఏళ్ళు, రేపు ఆరణ్య మెట్లు గారి 100వ పుట్టినరోజు రేపు 30వ తారీఖు జరిగిపోతుంది. దానికి మేము వెళ్తున్నాం. 93 ఏళ్ళు నా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు. మాకు కూడా 75 ఏళ్ళు దాటినాయి సార్. మేము మీ ముందు కూర్చొని చిన్నపిల్లలం కాదు, కానీ మేము చేయాల పట్టుదల, మాకున్న అవకాశం మమ్మల్ని నడిపిస్తుంది. పొద్దున కనకరత్నం గారు ఫోన్ చేస్తే ఎలా ఉన్నావయ్యా, చల్తా హాయ్ గాడి అని చెప్పాం. అంటే ఆయన మేము స్నేహితులుగా అప్పుడప్పుడు పలకరించుకుంటాం. ఎందుకంటే ఆ పలకరింపు ఒక బలమైన టానిక్ సార్. నేను ఎన్నో చూస్తుంటా, అందుకని నలుగురితో మాట్లాడమని చెప్పి. ఆయనతో నా సాన్నిహిత్యం దగ్గర 15 సంవత్సరాల నుంచి.
ఆయన వాళ్ళు ఈ టీవీ పెట్టారని చూస్తే సంతోషపడ్డాను. ఎల్డర్స్కి చాలా సందేశాలు వెళ్ళాలి. ఎల్డర్స్ గవర్నమెంట్ నుంచి మనకున్న బాధలు చెప్పాలి, చెప్పేవాళ్ళు లేరు. ఇవాళ మీ ఎల్డర్స్ టీవీ రావటం వల్ల కొద్దిగా నా కనీసం ఒక 5% అంతా గవర్నమెంట్ చెవిలో మనకు పడుతుంది. అది ఇక్కడ మేము ఎవరికి వ్యతిరేకం కాదు సార్. నేను ఒక మీటింగ్లో చెప్పాను. ఏం చెప్పాను, రాజకీయ నాయకులు నా పక్కనే ఉన్నారు. అయ్యా, ఎవరైతే సీనియర్స్ ని సేవ చేస్తారో వాళ్ళకే మీ ఓటేయమని చెప్పాను. మరి కోపం వస్తే వచ్చింది, కానీ సీనియర్ సిటిజన్ సేవ చేసే వాళ్ళకి వేయటానికి ఏమైందని? వాళ్ళు వృద్ధులు అవుతారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు. నీ తల్లిదండ్రులు నువ్వు బాగుండాలి, కానీ ఇతర తల్లిదండ్రులు నీకు బాగుండకూడదా? అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మా దురదృష్టం సార్. మన పార్లమెంట్లో ఉన్న వాళ్ళలో 80% 60 ఏళ్ళు దాటిన వాళ్ళే సార్. ఎన్నోసార్లు మన గురించి ఒక చౌదరి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ఎంపీ గారు అడిగారు, వాళ్ళు చచ్చిపోమంటారని అడిగారు. జయబాదర్ గారు వీళ్ళంతా కూడా సమాధానం లేదు. సాక్షాత్తు మన ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, మినిస్టర్లు అందరూ వయోవృద్ధులే సార్. వాళ్ళకి వ్యయం ఉంది కానీ వృద్ధాప్యం లేదు. డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వృద్ధాప్యం లేదు. మాకేమో డబ్బులు లేవు కాబట్టి వృద్ధాప్యం కనిపిస్తుంది. మేము ఇచ్చే సందేశం ఏంటంటే పిల్లలకు కానీ పెద్దలకి, అలాగే మేము పిల్లల పాఠ్యాంశం పెట్టమంటున్నాము. వయోవృద్ధుల గురించి, వాళ్ళ కష్టాల గురించి పెట్టమంటున్నాము. పాద పూజ అనే కార్యక్రమం చేస్తున్నాం. మీ తాత, ఈయన, తండ్రి వీరి కొన్నాళ్ళు పోతే జూలో జంతువులాగా మీ తాతను చూడాల్సిన పరిస్థితి వస్తుందని భయపడుతున్నాం. అంటే ఈయన మీ తాత, ఇప్పుడు అమెరికాలో ఉన్నవాడి ఇక్కడ ఉన్నవాడి తాత ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, బిడ్డ ఎవరో తెలియదు. రేపు వాళ్ళు కూడా వచ్చి హూ ఈజ్ హీ అంటాడు ఇంగ్లీష్లో. హూ ఈజ్ హీ అంటే నోబడీ కెనాట్ సే ఈజ్ అ గ్రాండ్ పా. వాళ్ళకి తెలుసు పా, పీ, పీ అనేవచ్చు అంతే. వస్తే పా, మా, ఈ భాషే కానీ అమ్మ, నాన్న అనే భాష నేర్పించాల్సిన అవసరం మనకు ఉంది సార్. ఇప్పుడే ఒకటి చూస్తుంటే జపాన్లో అసలు పిల్లలకి అంట లేదు, 50 ఏళ్ళకి చరిత్ర పుటంలో పోతుంది, అందరూ వృద్ధులు అయిపోయారు. వృద్ధులు ఇళ్లలో ఉంటే అద్దెకి 10-50% రావట్లేదు. ఆ వృద్ధులు అక్కడ గదిలో ఉండి చచ్చిపోతున్నారు. పిల్లలు లేని వాళ్ళు మానసికంగా వేధించి వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ అవసరమా అండి? నీ బ్లడ్ పారుతుంది కదా, నీ మనవాళ్ళు దాకా పారుతుంది కదా, కొడుకులు, కోళ్ళు, మనవాళ్ళు అందరూ నీ బ్లడ్ పారుతుంది కదా. ఇంకోటి, సమాజం రావాలి సార్. అన్ని కులాలు, మతాలు అందరూ ఒకటే అనుకున్న రోజున చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు వయో సేవా సమితి అని చెప్పి హయత్ నగర్లో ఒక సంస్థ పెట్టారు సార్. ఏంటో తెలుసా, అది చాలా మంచి సంస్థ, స్విట్జర్లాండ్ లాగా. ఏంటంటే ఒక తల్లిదండ్రులు వీళ్ళంతా కలిసి ఒక సంస్థ ఏర్పడారు. వాళ్ళ కింద 50 మంది వాలంటీర్స్ కుర్రోళ్ళు. ఆ కాలనీలో ఎవరైనా సరే వృద్ధుడికి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఈ కుర్రోళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి చేర్చాలి. అలాంటి సంస్థలు రావాలని మేము కోరుకుంటున్నాం. చాలా వృద్ధాప్యం కాదు సార్. వాళ్ళ కనకరత్నం గారు వాళ్ళు ఇచ్చిన మెసేజ్లో వృద్ధాశ్రమాలు వద్దన్నారు. మేము కూడా వద్దే అంటున్నాం. మరి తల్లిదండ్రులు చూడక, వృద్ధాశ్రమాలు లేక ఏం చేయాలి? ఇది ప్రస్తుతం జరుగుతున్న చరిత్ర సార్. అలాగే మేము చేస్తున్న కార్యక్రమాలు కూడా మీకు కొంత విస్తీకరించాను. మీరు ఇంకా నాకు ఏదన్నా అడిగితే నేను ఏదైనా చెప్పగల స్థితిలో 15 ఏళ్ల సర్వీస్లో ఇన్ని రకాలుగా నేను అనుకోవటం మీకు ఇంతకుముందు అంతవరకు చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ నేను ఒక సైంటిస్ట్ అవడం నా అదృష్టం. నేను రీసెర్చ్ లాగానే తయారవుతా. నేను ఏదన్నా బయట వాళ్ళు ప్రజెంట్ చేసినా కూడా ఇవన్నీ ముందే తయారయ్యి అసలు ఏముంది మనకు ప్రాబ్లమ్స్, ఎలా చేయాలి, ఏంటి. నేను ఐస్కాన్ మెంబర్ని కూడా. ఐస్కాన్ అంటే ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కన్ఫెడరేషన్ మెంబర్ని. అలాగే నాకు అన్ని కన్ఫెడరేషన్తో మంచి సాన్నిహిత్యం సార్. నాకు వీళ్ళు ఆడలేదు. నేను ఒకటే చెప్తా, మీరు వయోవృద్ధులకి ఎవరు సేవ చేసినా వాళ్ళు నా మిత్రుడే. దిస్ ఈజ్ మై కాన్సెప్ట్. అలా సంస్థలు ఎంకరేజ్ చేస్తున్నాం. మా సీనియర్ యాక్టివిటీస్ ఉంటాయి, చారిటీలు చేస్తుంటాం, చాలా చేస్తున్నాం సార్. అది మేము ఏం చేసామన్నా కన్నా కూడా మాకేం కావాలనేది ముఖ్యం సార్. మమ్మల్ని ప్రశాంతంగా పైకి వెళ్ళేట్టు గవర్నమెంట్లు, సమాజం మాకు సదుపాయం కల్పించాలి మా కోరిక సార్. అది మా యొక్క ఆలోచన. చివరి రోజులు ప్రశాంతంగా, ఆనందంగా, ఏ బాధల మంది లేకుండా, హాస్పిటల్లో చేరకుండా ఆ భగవంతుడు తీసుకెళ్లాలని
మా వయోవృద్ధం అందరూ కోరుకుంటున్నారు సార్. ఎంతకన్నా అదృష్టం కావాలా సార్? అవును. కానీ దానికి ఎన్నో సదుపాయాలు ఎంతో పైన మనకున్న బడ్జెట్లో మనకు ఖర్చు పెట్టేది చాలా తక్కువ సార్. మేము మా ఎల్డర్స్కి సపరేట్ బడ్జెట్ అడుగుతున్నాం, సపరేట్ మినిస్ట్రీ అడుగుతున్నాం. నా చిరు కోరిక ఒకటి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్లో స్టేట్లో ఎన్నో కులాలకి మతాలకి 500 గజాలు 1000 గజాల స్థలాలు ఇస్తున్నాయి సార్. మాకు కూడా ఒక 1000 గజాల స్థలం ఇచ్చి ఆ స్థలంలో ఒక 50 రూములు కలిసి లైబ్రరీ ఉండి మెడికల్ ఫెసిలిటీ ఉండి అన్నీ ఉన్న ఒక మల్టీ డిసిప్లిన్ ఎల్డర్స్ హోమ్, అంటే జిల్లాల నుంచి వచ్చి అక్కడ ఉండి ఒకరోజు వాళ్ళ పనులు చూసుకుని వెళ్ళేట్టు ఒక సెంటర్లో ఇవ్వాలి. మేము ఒక వినతి పత్రం సమర్పించాం, దానికి కూడా వాళ్ళు చేయాలి సార్. మరి ఈ కోరికలన్నీ సమంజసం అని మీరు ఎల్డర్స్ టీవీ ద్వారా చెప్తారనుకుంటున్నా. నేను ఇన్ని కోరికలు నేను అనుకోవటం మిగతా సెంటర్లకి ఎంతమంది నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను మటుకు కృషి చేస్తున్నా. ఇదిగోండి ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ఇచ్చిన మెమరాండ్స్, ఇవన్నీ మినిస్టర్లకి గవర్నమెంట్కి రేపు 29వ తారీఖు నాడు నాకు తెలిసి సెంట్రల్ మినిస్టర్ గారు వస్తున్నారు, వారికి కూడా మెమరాండం ఇవ్వబోతున్నారు. మా మెమరాండం కాగితాల్లో నిండిపోకుండా మాకు సదుపాయాలు కల్పించాలని మా కోరిక సార్. డాక్టర్ నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మేము అడిగిన ఈ మెడికల్ దాని గురించి కూడా సీనియర్ సిటిజన్ కోసంగా మీ కృషి ఫలించాలని తొందరలో గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేసి ఆ కార్డు ఉపయోగంలో రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మా ఎల్డర్స్ మీ కోరిక కోసం మా కృషి కూడా మేము కలుపుకుంటాం సార్. గ్యారంటీగా మేము కనకరత్నం గారు లాంటి వాళ్ళని కూడా కలుపుకుపోయి అందరూ అన్ని రాజకీయ పార్టీలతో కూడా మేము కలిసి మా యొక్క పద్ధతులతో వాళ్ళని మెప్పించి ఈ విషయంలో కూడా విజయం సాధిస్తామని మేము అనుకుంటున్నాం సార్. చాలా సంతోషం. అది మీరు కీర్తి పురస్కారము, మళ్ళా లైఫ్ అచీవ్మెంట్ అవార్డు లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. అవును సార్. వాటి అన్నిటికి కూడా మీకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. చాలా మంచి ఇది సాధించారు. మీ కృషికి ఇవన్నీ కూడా చాలా చిన్నయే, అయినా ఇంకెన్నో మీకు రావాలని మా తరఫున కోరుకుంటున్నాము. ఇంకొకటి, ఇప్పుడు మా ఎల్డర్స్ టీవీ పెట్టిన దానికి గాను దీనివల్ల మీరు అనుకుంటుంది ఎలాంటి ఉపయోగాలు ఇవి ఉంటాయి సీనియర్ సిటిజన్ కానీ మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అవేర్నెస్ లేదు సార్. వృత్తుల సమస్యల్లో చాలామందికి అసలు వాళ్ళు బాగానే ఉన్నారు కదా, పబ్లిక్లో తిరుగుతున్నారు కదా అనే ఒక దృఢమైన అభిప్రాయం ఉంది సార్. కానీ ఎవరు గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఎలా ఉన్నారు, రైతు కూలీలు ఎలా ఉన్నారు, రైతులు ఎలా ఉన్నారు, మండలాల్లో ఎలా ఉన్నారు ఎవరు గమనిస్తే మీకు టౌన్లో ఉన్న వాళ్ళు, కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు అలా కనిపిస్తారు వాళ్ళు. కానీ మీరు ఒక సూపర్ బజార్లోకి వెళ్ళి చిన్న చిన్న చాటుకి వెళ్ళి మామూలుగా మండలకి వెళ్ళి కూరగాయల షాపులకు వెళ్తే ఎంతమంది పేదవాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో మీరు ఆలోచిస్తారు. ఎంతమంది టీ అమ్ముకుని బతుకుతున్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. బతుకుతున్నారంటే బతకటం అంటే ఏంటి సార్? ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బతకడం అనేది బతకటం. అంతేగాని ఊరికే మీరు బనీన్ వేసుకున్నావుగా చొక్కా వేసుకున్నది కాదు. మేము మండల్ లెవెల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి వాళ్ళకి ప్రెసిడెంట్ గారు అధ్యక్షన అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీతో అంగన్వాడీలతో కలిపి ఒక గ్రూపును తయారు చేసి ఏ నెలకు ఆ నెల వాళ్ళ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మండల్ లెవెల్లో కృషి చేస్తున్నాం. అలా ఖమ్మం డిస్ట్రిక్ట్లో, వరంగల్లో జరుగుతున్నాయి, ఇక్కడ కూడా జరుగుతున్నాయి సార్. మనకి హైదరాబాద్ మహానగరం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను ఒక సైంటిస్ట్గా చెప్తున్నాను, రైతు కూలీలు 45 ఏళ్లే కాదు సార్, 60 ఏళ్ళు దాటిన తర్వాత 70 ఏళ్ళ దాకా కూడా వ్యవసాయం చేస్తారు. ఆ తర్వాత అతను చేసిన కృషికి అతను చూడండి భూమికలు ఎలాడుకుంటూ ఏ బాధలు లేకుండా, పిల్లలు చూడలేకుండా ఉన్నారు. నేను కొన్ని SC ST వార్డులు కూడా చూశాను. కొన్నిసార్లు చూస్తే హృదయ విదారకమైన సీన్లు మీరు చూడొచ్చు. చివరి దేశంలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నెల్లూరులో నేను ఒకసారి ఫ్లడ్ వచ్చి వెళ్తుంటే ఒక గుడిసెలో ఒక మనిషిని పెట్టారు. ఏంటా గుడిసెలో మనిషి పెట్టారు, ఎందుకు మీరు ఇంట్లో పెట్టలేదంటే ఆయన చివరి క్షణాల్లో ఉన్నారు, మేము ఒక కంచంలో భోజనం పెట్టి అక్కడ పడేస్తాం సార్, ఆయన జీవనం అన్నాను. అలాంటి కేసులు రాజకీయ నాయకులు చూడరు సార్. చూస్తే వాళ్ళకి అసలు వృద్ధుడు ఎంత బాధపడుతున్నాడో, చివరి దేశంలో ఎంత నరకం అనుభవిస్తున్నాడో వాళ్ళు తెలుసు. అప్పుడు కానీ వాళ్ళ కళ్ళు తెరవదు సార్. కానీ అది కళ్ళు తెరిపించాలంటే ముందు మనకు కళ్ళు ఉండాలి. అది అంత నేను హార్ష్గా ఎందుకు చెప్తున్నానంటే
మనొక్కళ్ళే చూడకూడదు. మన ఎల్డర్స్ టీవీ ఇప్పుడు మీరు చేసిన కృషి నాకు ఫస్ట్ పొద్దున్నే నాకు మీరు ఎల్డర్స్ టీవీ పెడుతున్నారంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే దీని గురించి కూడా ఆలోచించే టీవీ వాళ్ళు కూడా ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది. అలాంటి సందర్భంలో కనకరత్నం గారు మేము ఎల్డర్స్ టీవీ పెడుతున్నాం, ఎల్డర్స్ టీవీ కాకుండా ఈ ఎల్డర్స్ అనే భాష మార్చి వయోవృద్ధుల సంఘం టీవీ అని పెడితే ఇంకా బాగుంటుందేమో అన్న ఉద్దేశం. ఎందుకంటే తెలుగులో కూడా మీరు పెట్టండి. ఎల్డర్స్ అనేది ఇంగ్లీష్, మన తెలుగు భాష, మన మాతృభాష, మన పల్లెటూరులో జరిగే విషయాలు తెలియాలంటే ఎల్డర్స్ అనే వయోవృద్ధుల యొక్క టీవీ యొక్క మా సందేశం వినండి అని మీరు సందేశం ఇవ్వండి మీరు, అప్పుడు ఇంకా బాగుంటుందేమో అన్న ఉద్దేశం. కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకొని సమయంలో మీరు ముందుకొచ్చి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, కానీ ఒక ఈనాడు పేపర్ మట్టుకు మీరు మెచ్చుకోవాలి. నెలలో కనీసం 4-5 సార్లు నా వయోవృద్ధుల గురించి ఆయన రాస్తారు, ఎంతవరకు ఉపయోగపడు. అలాగే నన్ను కూడా చాలామంది పేపర్ వాళ్ళు కన్సల్ట్ చేస్తారు, వాళ్ళ సంఘాలకు ఇస్తూ ఉంటాం. ఎన్ని ఇచ్చినా ఈ సందేశం టీవీ సందేశం వేరు. ఇవాళ టెక్నాలజీ మారిపోయింది, యూట్యూబ్ వచ్చింది, మీడియా వచ్చింది, వాట్సాప్లు వచ్చినాయి. ఇలాంటి సందర్భంలో ఒక టీవీ మీరు పెట్టి ఇంత ఖర్చుకు ఓర్చుకుని ఇలా మొత్తం ప్రాంతాలు తిరిగి పెద్ద పెద్ద వాళ్ళంతా కన్సల్ట్ చేసి చేయటం అనేది ఒక అపురూపమైన విషయం అని చెప్పి మీకు నేను మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. ధన్యవాదాలు. ఇలాంటి టీవీలు ఇంకా రావాలని, ఇంకా సందేశాలు ఇవ్వాలని, ప్రజల్ని మేల్కొల్పాలని, వయోవృద్ధుల యొక్క కష్ట సుఖాలు పంచుకోవటానికి ఒక మీడియా తయారు చేసినందుకు మీకు మరొకసారి కనకరత్నం గారికి, మీ యొక్క స్టాఫ్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెబుతున్నాను సార్. మీకు డాక్టర్ గిరి నాగేశ్వరరావు గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఈ సలహాలు సంప్రదింపులు అన్నీ మీరు మాకు వివరించినందుకు గాను మీకు మా ఎల్డర్స్ టీవీ తరఫున ధన్యవాదాలు. నా తరఫున మీకు ఏ రోజున కావాల్సిన నా సహాయ సందర్భాలు ఉంటాయని చెప్పి మీకు సవినయంగా విన్నవించుకుంటూ, మీరు మా దగ్గరికి వచ్చి మా టీవీ ప్రోగ్రాం చేసినందుకు మీకు మనఃపూర్వక నమస్కారాలతో ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎల్డర్స్ టీవీ మన వయోవృద్ధుల కోసం పెట్టిన టీవీ, మొట్టమొదటి టీవీ కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేస్తూ మన సీనియర్ సిటిజన్ అంతా దీన్ని ప్రోత్సహించవలసిగా నా తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. డియర్ వ్యూయర్స్, ముఖ్యంగా సీనియర్ సిటిజన్ సమస్యలు, వారి ప్రాధాన్యత, కుటుంబంగా సామాజిక మార్పులలో వారి పాత్ర, దేశ ప్రగతిలో వారి అవసరం గురించి తెలియజేయడానికి గాను సేవా ప్లస్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ సంఘాల సమాఖ్య వ్యవస్థాపకులు పొదిల కనకరత్నం గారు స్థాపించినదే ఈ ఎల్డర్స్ టీవీ. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా ఎల్డర్స్ టీవీని ప్రోత్సహించండి. ఈ మా ఎల్డర్స్ టీవీ చూసినందుకు గాను మీ అందరికీ ధన్యవాదాలు.